నడుపుతున్నారు. అయినా సరే అదే స్ఫూర్తితోటి కదలకుండా బ్లడ్ ఇచ్చుకుంటే నీరసం వచ్చినా కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతున్నా సరే తెలంగాణ మీద ప్రేమను ఎట్లా చూపెట్టాలి అనేది ఒక్కటే వాళ్ళ మనసులో ఉంది. వాళ్ళకి ఏ రూపాల్లో వ్యక్తీకరించడం అనేది తెలియక వాళ్ళకి తెలిసిన రూపాల్లో తెలంగాణ మీద ప్రేమను వాళ్ళు వ్యక్తీకరిస్తున్నారు. అందులో ఈ బ్లడ్ డొనేషన్ అనేది కూడా ఒక రూపం అనేది మాత్రం చెప్తున్నాం. ఇక పాటకు శక్తి ఉంటుంది అనేది నాకు ఎప్పటి నుంచో తెలుసు. కానీ ఒక్క పాటకి ఇంత శక్తి ఉంటుందా అనేది మాత్రం నిజంగా మొన్నటి వరకు నాకు తెలియదు. పొడుస్తున్న పొద్దు ఆ పాట నిజంగా ఎన్నిసార్లు వింటామో రోజు. అసలు ఇక్కడ ధూమ్ధామ్ కళాకారులు వస్తే ఆ సీడీ పెడితే చాలంటుండ్రు, ఆ పాట పెడితే చాలంటుంది. అంటే నాకు ఎప్పుడు పాటకు శక్తి ఉంటుందని తెలుసు, కానీ ఒక్క పాటకి ఇంత శక్తి ఎట్లా వచ్చింది అనేది నాకు డౌట్. అది పాటకున్న శక్తి, ఆ పాట వెనుక ఉన్న గొంతుకున్న శక్తి అనేది డౌట్. అసలు పాట గొంత లేకపోతే ఈ రెండింటి వెనుక ఉన్న గద్దర్ గారికి ఉన్న శక్తి అనేది మళ్ళొక డౌట్. నాకైతే ఆ పాట ఎన్నిసార్లు అయినా రీవైండ్ చేసుకుంటే వినడమే. కానీ ఇక్కడ చూడండి, మాకు ధూమ్ధామ్ ఏమక్కర్లేదు. ఆ ఒక్క పాట పెట్టి సాయంత్రం వరకు నడిపించచ్చు. రక్తం ఇచ్చిన ప్రతి ఒక్కరు లేచి డాన్స్ చేసే పాట అది. తెలంగాణ స్ఫూర్తిని ముందుకు తీసుకోబోతున్న పాట అది. అలాంటి పాట పాడిన ఉద్యమాన్ని నిజంగా 20 ఏళ్ల పాటు వెన్నులో 5 బుల్లెట్లున్నా సరే, అసలు బుల్లెట్ పక్క నుండి పోతే కళ్ళు తిరిగి పడే బ్యాచ్లు, బుల్లెట్ వెన్నులో దించుకొని నిజంగా ఈ స్ఫూర్తితోనే అసలు అది సాధ్యమా కాదా అనేది మాత్రము నిజంగా మనుషులు ఉన్నప్పుడు విలువ తెలియదు అంటారు. కానీ వెన్నులో 5 బుల్లెట్లు దిగిన తర్వాత కూడా ఎగిరి గంటేసి పాట పాడుతున్న గద్దర్ అన్నకు మరొకసారి విద్యుత్ ఉద్యోగులు అన్న మా వంతు పోరాటం మేము చేస్తున్నాం. తెలంగాణ వచ్చేదాకా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామనేసి మీకు చెప్తూ గద్దర్ అన్నను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.